ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 822వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 822వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీహరనాథుని అద్భుత సందేశం. నీ ఒక్కసారి ప్రభువుని పట్టుకునేటప్పుడు అతనిని వదలకు, అతని పాదములకు నీ హృదయంను గట్టిగా కట్టివేసినచో నీకెంతయో ఆనందము కలుగును. ఆ విధముగా గట్టిగా పట్టుకుని అతని ఆంతర్య పరిశోధన చేసినచో అత్యద్భుతముకు శత్రు చిత్రము అనేకములు నీకు గోచరమగును. అంతేకాక ప్రభు నిజస్వరూప దర్శనం అనంతరము గోలోక ధామ దర్శనము భాగ్యము కూడా లభించునని శ్రీ హరనాథ మహాప్రభువు తెలియజేయుచున్నారు. శ్రీరామ శ్రీకృష్ణ నామములు ఏ విధముగా పవిత్రమైనమని భక్తులు తలుచుకొనిచున్నారో అదే విధముగా శ్రీహరనాథ నామస్మరణ కూడా ధారాళంగా అనేక మంది పవిత్ర నామమని తలంచి ఆ నామముతో త్రయములు, సప్తాహములు, సప్తాహములు, చివరకు 3 సంవత్సర కాలంలో కూడా నామం చేసిన భక్తులు అనేకులు కలరు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శుభాకాంక్షలు. తిరుపతి వాస్తవ్యులు శ్రీమతి అండ్ శ్రీ కొండా శివరామకృష్ణ గారి మనవడు చిరంజీవి హిరక్ పుట్టినరోజు 11/1/2025. శుభాకాంక్షలు. ఆస్ట్రేలియాలో నివసించుతున్న ఆ చిరంజీవికి, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు సకల శుభములు కలుగజేయమని అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. 15/12/2024 రోజున శ్రీ కుసుమహరనాథ ఆశ్రమం దువ్వాడలో జరిగిన విశేషములు. కుసుమహరనాథ ఆశ్రమంలో భక్తులు చేయు పూజ. జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ, జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ, జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ, జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ. जय हरनाथ जय कुसुमा कुमारी जय, 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 जय हरनाथ जय कुसुमा कुमारी जय.
कुमारी जय जय हरनाथ जय कुसुमा 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 कुमारी जय శ్రీ కుసుమహరనాథ నామ ప్రచార సంఘం వారు నిర్వహించుతున్న కార్యక్రమములు ప్రతి నెల వాడవాడల కొత్త ప్రదేశములకు నామ సంకీర్తన కార్యక్రమములు ఏర్పాటు చేయుట, గిరిజన గ్రామీణ ప్రాంతంలోని వారికి అనుభవజ్ఞులతో పాటలు నేర్పించుట, భజన గ్రూపులు వారికి భజన సామాగ్రి అందచేయుట, మారుమూల ప్రాంతాలకు మెడికల్ క్యాంపు నిర్వహించుట, భద్రాచలం పూరి మందిరములలో ప్రతి సంవత్సరము త్రయాహము నిర్వహించుట, శ్రీ కుసుమహర్ల సందేశములను వాట్సాప్ ద్వారా భక్తులకు అందచేయుట మొదలగు కార్యక్రమములు నిర్వహించుతున్నారు. అనేక మంది భక్తులు తెలిపిన విశేషములు. తరించడానికి సమస్త జీవకోటిలోను కూడా మానవ జన్మ ఒక్కటే సరిపోయేది. మానవుడు మాత్రమే తరించడానికి అర్హత కలిగిన వాడు. ఎన్నో జన్మల పుణ్యఫలంతో పొందినటువంటి ఈ మానవ జన్మను తరించడానికే ఉపయోగించుకోవాలి తప్ప ఇతరత్ర దేహ సంబంధమైనటువంటి సౌఖ్యాలకి ఆనందాలకి కాదు. అయితే ఏ రకంగా తరించగలము అంటే ప్రేమమూర్తులు, రాధాకృష్ణ స్వరూపులు, కుసుమహరనాథులు. అప్పట్లో రాధాకృష్ణులు ఎలాగైతే ప్రేమని ప్రతి వారికి చేరాలి, ప్రతి వారిలోనే ఆ ప్రేమ ఉత్పన్నం అవ్వాలి, ఆ ప్రేమతోనే ప్రేమమయుణ్ణి పొందాలి అనేటువంటి సందేశాన్ని ఈనాడు కుసుమహరులు తనవారు అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్లే ఎంచుకొని వారిలో ఆ ప్రేమను కలిగించడానికి ప్రయత్నాలు చేశారు. ప్రేమ ఎలా కలుగుతుంది? ప్రేమ కలగడం ఏమి ఉండదండి, ప్రతి వారిలోని ప్రేమ ఉంటుంది. కాకపోతే ఆ ప్రేమని 6 రకాలటువంటి కామ క్రోధ మోహ లోభ మదమశ్చర్యాలు కప్పేసి ప్రేమను బయటికి రానివ్వకుండా చేస్తుంది. అయితే మరి దానికి మహా ఔషధం ఏమిటి అంటే హరనాథ ప్రభువు చెప్పింది నిరంతర భగవన్నామ స్మరణ. ఎవరైతే భగవన్నామ స్మరణను నిరంతరం చేయగలుగుతారో వారికి అవసరం లేనటువంటి ఈ కోపం వగైరాలన్నీ పోయి, అంటే అట్టడుగునున్నటువంటి ప్రేమ బయటకు ఉబికి దానిని నలుగురికి పంచిపెట్టినప్పుడు మాత్రమే ఆ ప్రేమమేయుడికి ఆనందం కలిగి తన దగ్గరికి తీసుకొని పోవడానికి సిద్ధపడతాడు. అయితే కేవలం నామస్మరణతోనే సరిపోతుందంటే అది దివ్య ఔషధం. దాంతో కూడా మనం పథ్యం చేస్తూ ఉండాలి కదా. ఆ పథ్యమే ఇతరులకు సేవలు అందించడం, భగవద్భక్తులను పూజించడం, ఎవరిని కూడా ద్వేషించకూడదు, ప్రతి వారిపైన కూడా ప్రేమని చూపించగలగాలి. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి చర్యలతో ముందుకు సాగుతూ మీరు చేసేటువంటి కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా, అంటే ఎటువంటి లోపాలు లేకుండా ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం పుట్టిందే మానవ జన్మ సంఘంలో ఒకరుగా మనం ఉంటున్నాం, సంఘం కోసం మనం బతుకుతున్నాం. అందువల్ల సంఘంలో ఒకరుగా మనం ఉంటూ కూడా మన కుటుంబాన్ని పోషించుకోవడానికి మనం చేసేటువంటి కొలువు వ్యవహారాల్లో కూడా ధర్మబద్ధంగానే నడుచుకోవాలి. ఆ ప్రకారంగా మీరు ఏం చేస్తున్నా ఏం చెందుతున్నా సరే ఊపిరి పీల్చుకుంటూ వదులుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ ఎలాగైతే చేస్తున్నారో అదే మాదిరి కుసుమహర 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 లేదా మీకు నచ్చిన నామం, మీ ఇష్టదైవ నామం
ఫలానా నామం అంటూ ఎక్కడా మనకి నిర్దిష్టంగా చెప్పలేదు, భగవన్ నామం అని చెప్పారు. అందుకని ఆఖరికి విష్ణు సహస్రనామంలో కూడా నామమే శరణ్యం అన్నట్టుగా ఆఖరిలో చెప్తారు. ఇన్ని మనం మంత్రాలు, తంత్రాలు, పూజలు, జపాలు చేసినప్పటికీ కూడా పొందలేని ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కుసుమహరనాథ ఆశ్రమం అంటే కేవలం అమ్మవారి జయంతి, హరనాథుని జయంతి కాకుండా ఒక గోలోక ధామం అనే ఒక మాట తెలియాలి అంటే ఇక్కడ గోవులు కూడా సంచరించాలి. ఆశ్రమానికి ప్రాముఖ్యత గోవు, గోమాత. అలాగే చక్కని గోమాతలకు సంబంధించినటువంటి ఒక ఆశ్రమాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందులో గోవులను పూజించడం, గోవులను ఆరాధించడం, అలాగే గో సంక్షేమ నిధి ఒకటి ఏర్పాటు చేసి తద్వారా గోసేవ చేయడం కూడా జరుగుతుంది. ఇది కాకుండా ప్రతి వారం కూడా ఒక హోమియోపతి, అలోపతి వైద్యం కూడా భక్తులకి అందించాలి, పరిసర ప్రాంతంలో ఉన్న పేదలకు అందరికి అందించాలని చెప్పి ఆశ్రమం నెలకొల్పిన దగ్గర నుంచి కూడా, అంటే పుట్టా వెంకట్రావు గారు ఆశ్రమ అభివృద్ధిలో కారకులైన పుట్టా వెంకట్రావు గారు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇవాళ అమ్మవారి జయంతి నిర్వహించినంత వరకు కూడా కంటిన్యూగా వైద్య సేవలు కూడా ఉచితంగా అందడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో కార్తీక వన సమారాధన అని చెప్పి చాలా చక్కగా భక్తులందరినీ ఇక్కడ ఒక సమావేశపరిచి ఆ భక్తులందరికీ కూడా నామం యొక్క వైభవాన్ని, అలాగే ప్రభుని సందేశం ఏ విధంగా ఉంది, ప్రభు సందేశాన్ని ఎలాగ మనం ఆచరించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా అది అందించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ కుసుమహరనాథ ఆశ్రమంలో ఎన్నో త్రయాహాలు జరిగాయి, ఎన్నో సప్తాహాలు జరిగాయి, ఎన్నో ఏకాహాలు జరిగాయి, ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి లక్ష్మణ యతీంద్రుల వారు ఈ ఆశ్రమంలో కొంతకాలం పాటు బస చేసి ఇక్కడ చక్కని ఉత్సవాలు చేశారు. వారు నిజంగా సాక్షాత్ రామానుజు వారితో సమానం, భగవద్ రామానుజు వారితో సమానం. అలాగే ప్రవచనా శిరోమణి శ్రీమాన్ శ్రీ భాష్యం అప్పలాచార్య వారు కూడా ఇదే ఆశ్రమంలో వారు కూడా ప్రవచనాలు చెప్పడం జరిగింది. ఇలాగ నామంతో తరించాలి, నామంతో జీవితాన్ని సార్థకత చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా, అంటే ఎవరు బాబా భక్తులో వారే బాబా చెంతకు చేరగలుగుతారు. మనకి స్వామి కూడా చెప్పిన సందేశం అదే, నా కోసమని మీరు ఎవరిని ఎతకమాకండి, నన్ను తెలుసుకుని వాళ్ళే నా దగ్గరికి వస్తారు, ఒక్కసారి నా దగ్గరికి వస్తే నేను చేరదీస్తే మళ్ళీ వాళ్ళు విడిచిపెట్టేది లేదని చెప్పి కూడా బాబా తన సందేశంలో పేర్కొనడం జరిగింది. అలాగే జగజ్జనని ప్రేమ పైన వర్షింపజేసేటువంటి కుసుమకుమారిదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందటం ఇది మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. అంటే చాలా మంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే
అంటే ఇంట్లో సంసార జీవితంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని బంధాలుగా విముక్తి జరిగినప్పుడు అయ్యో నేను ఒక్కడిని అయిపోయి నాకు ఎవరు లేరనుకుంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదరించడంలో, ఆత్మీయతను అందించడంలో ప్రేమస్వరూపులు కుసుమహర్నాథులు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పాలి. ఎందుకంటే లేరు అనే మాట వాళ్ళకి ఇష్టం ఉండదు. బాబాకి కానీ అమ్మకి కానీ మేమిద్దరం ఉన్నాంగా మిమ్మల్ని చూసుకోవటానికి, మేమిద్దరం ఉన్నాంగా మిమ్మల్ని అందరినీ తరింపజేయటానికి అని చెప్పి అవతరించిన దివ్యమూర్తులు. ముఖ్యంగా భూలోకంలో ఇది మహా అవతారము, విశిష్టమైన అవతారము, ప్రాధాన్యత కలిగిన అవతారం అని చెప్పడానికి కూడా మరొక మాట కూడా మనం గట్టిగా చెప్పుకోవచ్చు. మీ పాప భారాన్ని మోసే బాధ్యత నాది, మీరెందుకు కంగారు పడతారని చెప్పి మనకి నిజంగా చెప్పాలంటే ఈవేళ పాపాన్ని తీసుకోవటానికి ఎవరు సాహసించరు, ఎవరు ముందుకు కూడా రారు. అమ్మో పాపం మాకెందుకండి పుణ్యం కావాలి కానీ అంటారు. అట్లాంటిది మనం ఎన్నో జన్మల్లో చేసుకుని వచ్చినటువంటి పాపం ఏదైతే ఉందో చిట్ట చివరిగా భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే మానవ జన్మ. ఈ మానవ జన్మ పొందినప్పుడే తరించాలి, తరించగలగాలి, తరింపజేసుకోవాలి కూడా ఈ జీవితాన్ని. కనుక అట్లా తరించాలి అంటే పాపం పోవాలి, పాపం పోవాలంటే దాన్ని అందుకునే వాళ్ళకి ఉండాలిగా. ఆ అందుకోవడానికి నేను ముందుకు వచ్చాను కదా, నేను మీ పాపాన్ని తీసుకుంటాను, మీకు గోలోకధామాన్ని ప్రసాదిస్తానని చెప్పి రామచంద్రుడు అనాలా లేకుంటే పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు అనాలా తెలియదు కానీ మనందరికీ. కానీ నిజంగా ప్రేమమూర్తులు అంటే రాధాకృష్ణులు ప్రేమమూర్తులుగా అవతరించి మనందరి కోసం వారి పరిపూర్ణమైన అవతారాన్ని చాలించినప్పటికీ కూడా నేటికి ప్రతి భక్తుని హృదయంలో, ప్రతి అమ్మ హృదయంలో కూడా వాళ్ళు సజీవమూర్తులుగా నిలబడతారు. ఎక్కడ కూడా మనం ఎప్పుడు కూడా విగ్రహారాధన చేస్తున్నాం అనకూడదు. సజీవమూర్తులనే మనం ఆదరిస్తున్నట్టుగా, అలాగే అర్చన చేస్తున్నట్టుగా, పూజిస్తున్నట్టుగా భావించాలి. ఎవరైతే ప్రేమమూర్తులు సజీవమూర్తులుగా సేవిస్తారో వాళ్ళకి తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది, కటాక్షం కలుగుతుంది. అంత నామం చేస్తూ చేస్తూ గనక ఒకవేళ తనువు చాలిస్తే గోలోకధామం మోక్షం తప్పకుండా కలుగుతుంది. ఈ కుసుమహర్నాథ్ ఆశ్రమం సుమారుగా 1941లో ప్రారంభించబడింది. కేవలం 4 ఎకరాల్లో. ఇది పుట్టా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో దీన్ని బాగా డెవలప్ చేయడం జరిగింది. ఆయన రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. ఈ ఆశ్రమం మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి మా తల్లిదండ్రులతో పాటు పాల్గొని దీని అభివృద్ధికి మా చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాలు బట్టి నేను అధ్యక్షుడిగా దీనికి నా వంతు సహకారంగా సేవలు అందిస్తున్నాను. ఈ ఆశ్రమం సేవలు అందించడం అంటే అది మా భాగ్యంగా అనుభవిస్తాం. అందుగురించి తిరిగి సేవ చేయడం అంతైనా సరే ఇష్టంతో చేస్తాం. అలాగే ఇక్కడ ఫ్రీ హోమియో మెడిసిన్స్, గోశాల, ఆదివారం సంకీర్తనలో అందరూ పాల్గొని వారందరూ కూడా ఇక్కడ భక్తులు ఒక 100 మంది 150 మంది దాకా ప్రతి ఆదివారం ప్రసాదం తీసుకుంటారు. అలాగే సంవత్సరంలో 3 ఏకాహాలు అవుతాయి. అలాగే 4 ఏళ్ళకి ఒక సప్తాహం 7 రోజులు కంటిన్యూస్గా భజన జరుగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఆంధ్ర నుంచి వచ్చి పాల్గొంటారు. పాల్గొని ఇక్కడ భక్తుల నుంచి విరాళాలతో ఇది నిర్విరామంగా జరుగుతుంది. అందుగురించి భక్తులకు అందరికీ విన్నపం.
అలాగే మన ఆశ్రమంలో వచ్చిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుందనో నమ్మకం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అందుగురించి వచ్చి ఆశ్రమంలో పాల్గొని దాని తాలుగా అనుభూతిని చెంది ప్రతి ఆశ్రమానికి అభివృద్ధికి అందరూ తోడ్పడతారని భక్తులందరికీ మా మనవి. కుసుమహర శ్రీ కుసుమహరనాథ నామ ప్రచార సంఘం వారు నిర్వహించుతున్న కార్యక్రమములు ప్రతి నెల వాడవాడల కొత్త ప్రదేశములకు నామ సంకీర్తన కార్యక్రమములు ఏర్పాటు చేయుట, శేఖర్ జ్యోతి గార్ల స్వగృహంలో జరిగిన ఆనంద్ మిలన్ కార్యక్రమం. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన అద్భుత కార్యక్రమము టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు అందజేయుచున్న దాతలు భక్తులు శ్రీ కుసుమహరనాథ నామప్రచార సంఘం, శ్రీ కుసుమహరనాథ ఆశ్రమం దువ్వాడ, శ్రీ బివి బాలాజీ అధ్యక్షులు, శ్రీ వై శ్యామశేఖర్ ఉపాధ్యక్షులు, ఆర్వీఎస్ రమేష్ కార్యదర్శి, ఎంవి రాజశేఖర్ కార్యదర్శి, శ్రీ గోలకోటి త్రినాథరావు, శ్రీ కె మంగరాజు, శ్రీ పిఎస్ దివాకర్, శ్రీ బి శివసీతారామ, శ్రీ గగనం వెంకటేశ్వరరావు. వారికి సకల శుభములు కలగజేయమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన.